మరీ అంత ఆయాసపడుకో. ఇటు నేను దంచుతాను. వద్దులే, మీ ఇంటి పనులు చాలక మా ఇంటి పనులు కూడానా? తప్పుతుందా మరి? ఎప్పటికైనా నేనేగా నీ ఇంటి పనులు చేయాల్సింది. అదేంటే? కిట్టుతో పెళ్లికి మా నాన్న ఒప్పుకున్నాడు. అవునా? అవును మరి. అంతా మాయలా ఉంది. ఏమన్నా మంత్రం వేసావా? డబ్బు మాయాజాలం పనిచేసింది. అంటే? అంటే అదో పెద్ద రహస్యం. అమ్మో వద్దులే మరి. నీ నోట్లో ఏది దాగదు. నేను చెప్పను తల్లి. అబ్బా, నేనెవరికి చెప్పలేవే. చెప్పవు మరి. ఎవరికి చెప్పకూడదు. చెప్పను. ఒట్టి మరి. నీ మీదొట్టు. అమ్మ పాల పుల్లయ్య. ఆపేది చాలా కాలంగా ఒకరిని హత్య చేద్దాం అనుకుంటున్నా. ఆ అవకాశం ఇయ్యాలొచ్చింది. ఎంత ధైర్యం రా నీకు? ఎంత బాకీరా నీకు? 6000 వడ్డీతో కలిపి 10,000. 11,000 ఇస్తే నీకేమన్నా అభ్యంతరమా? అంత డబ్బు ఎక్కడదా నీకు? ఎక్కువ ప్రశ్నలు నీకు. డబ్బు కావాలా వద్దా? డబ్బిచ్చి కొట్టరా పోజు. ఇవ్వాల్సింది నువ్వురా. ఆ 11,000 కోసేసుకుని మిగిలిన డబ్బు కోసుకోనా? ఏ చెట్టు నుంచి? ఈ తలతిక్క వెదవకి పిచ్చెక్కినట్టుంది. ₹1,00,000 లాటరీ తగిలితే ఎవరికైనా పిచ్చి. లాటరీయా? ఏంటది? యేసుదాసు శవం, హత్య, చాలా ఇంకా చాలా. ఈ ఎదవే ఆ ఎదవ చెప్పుంటాడు. నరికేవాడు అరిటాకు కత్తి దించు. ఎప్పుడు నా మీద పడి ఏడుస్తావు నువ్వు. నా కొడుకు మీతో చేరాకే దొంగ నా కొడుకు అయ్యాడు. ఆడెందుకు చెప్తాడు? మరి ఇంకెవరు చెప్పాడు నీకు? ఇంకెవడు? ఆ యేసుదాస్ గాడే చెప్పి చచ్చుంటాడు. ఎప్పుడు చెప్పాడు? ఎవడు చెప్పాడు? ఎందుకు చెప్పాడు? కదమ్మా నా వాటా ఎంత? బాబు నీ కొడుకు ఆల్రెడీ వాటా ఇచ్చాం బాబు. ఫ్యామిలీలో కోట ఎవడానికి ఇదేం రేషన్ కార్డు కాదమ్మా, క్రైము. ఏంటో నీకు ఇచ్చేది? నీ తలకాయ నరికి నీ చేతిలో పెడతాను. అదే నీ వాటా. మీరు అసలు మనుషులేనా? నడి రోడ్లో పెట్టారు బాగోతం. డబ్బు సంగతి మీరే డప్పు కొట్టి చెప్పేసేలా ఉన్నారు. ఓ పని చేద్దాం, వీడు నా జేసుదాస్ గారి ఇంటికి తీసుకెళ్దాం. అక్కడ తేల్చేద్దాం వీడి సంగతి. ఒరే గజరాజు నువ్వు పద. అబ్బా అది నా ఏనుగు పేరయ్యా. ఏదో ఒక రాజు లేరా, నువ్వు పద. అటు కాదు ఇటు. ఆటో కదా ఇటు వెళ్తానని కూడా తెలియట్లేదు. ఏంటి మీ గోవా? వాడు రాడు రాలేడు. లోపల మందు కొట్టి పడుకున్నాడా? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోయినోడు లేవడా? లేవడు. లేపండి, మాకు డబ్బులు ఇయ్యాలి. డబ్బా? ఒక్క పైసా ఇచ్చేది లేదు. వెళ్ళండి వెళ్ళండి. నిన్న నన్ను పిలిచి మరీ చెప్పాడు. నాకు లాటరీ తగిలింది, పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది, అప్పులన్నీ అనా పైసలతో తీర్చేస్తాను, మన వాళ్ళందరినీ ఎంట పెట్టుకోమని చెప్పాను. అందుకే పిలవండి. బయటికి రావాలి, బయటికి రావాలి. ఊరందరికి తెలిసిపోయినట్టు. పదండి పారిపోదాం. కచ్చట్టు నా మీదకి రావడం కదా. ఇప్పుడు వెళ్ళు. ఆగండి. బయటికి రావాలి, బయటికి రావాలి, బయటికి రావాలి. ఏంట్రా బయటికి రావాలి. ఏంటి ఇదంతా? కట్టకట్టుకుని అందరూ ఒకేసారి వచ్చేసారు. నోకాలమ్మ జాతరకు చందాలు అడగడానికా? సరే నా చందా కింద ఒక లాటరీ టికెట్. ఏడవడా? మేము డబ్బులు వసూలు చేసుకోవడానికి వచ్చాం. ఏంటి వసూలు చేసుకున్నది? ఆరు దగ్గర ఉన్నాయి ఖాళీ సీసాలు. ఆ సీసా ఖాళీ చేసి చెప్పాడు లాటరీ తగిలిందని. అనుకున్నా మీకు చెప్పాడు. లాటరీ టికెట్ అమ్మని నాకే చెప్పాడు. ఆడి దగ్గర ఏముంది? ఉత్తుత్తుని. నా ఏనుగును కూడా కొంటానన్నాడు. చెత్త అయ్యా. అంత పెద్ద మొత్తంలో డబ్బు రావటం అబద్ధమైతే అతని కట్టాల్లో ఎప్పుడు రాని చుట్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చారో చూస్తుంటే లోపల ఏదో కుట్ర జరుగుతున్నట్టే ఉంది. ఆడు అరువు పెడతాడు కానీ అబద్ధం ఆడ్డు. ఇది కరెక్టే. అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. వెళ్తాం మనకేంటి? లోపలికి లాడిని అడుగుదాం. ఇంతమంది ఒకేసారి ఎందుకు లోపలికి వెళ్తాం? మేము ఉన్నాం కదా పెద్ద మనుషులు నలుగురు. మేము లోపలికి వెళ్ళి 2 నిమిషాల్లో విషయం తేల్చాం. లేదు 3వ నిమిషంలో మేమందరం లోపలికి. అలాగే. నేను ఒప్పుకోను. అమ్మా నీకో నమస్కారం. అన్ని విషయాలు లోపల చెప్తాను, మీరు పదండి. నా మరిది, మా డబ్బు, మా లాటరీ. ఈ డబ్బుని అడ్డమైన వాళ్ళతో కలిసి పంచుకునే కర్మ మాకు పట్టలేదు. తప్పదమ్మా. చచ్చిపోయిన మనిషిని నిద్రపోతున్నాడని మీరే వాళ్ళకి చెప్పి తప్పు చేశారు. యేసుదాస్ చచ్చిపోయాడన్న విషయం వాళ్ళందరికీ తెలిస్తే ఊరంతా అలరైపోతుంది. డబ్బు కోసం తమ్ముణ్ణి చంపిన అన్నా వదిన అని మీ ఇద్దరి చేత ఓచ లెక్క పెట్టిస్తాను. అయినా సరే మేము ఒప్పుకోము. పదండ్రా. ఆగండి. సరే మొత్తం ఎంత మంది ఉన్నారు? మనం 5గురం, వాళ్ళు 5గురా? ఇప్పుడు దాకా 4గురేగా. మరి వీడెవడా? గజరాజని. అది నా ఏనుగు పేరు. నా పేరు వరదరాజు. ఈ దురదాడు వచ్చేది ₹1,00,000. ఎందుకు గొడవ? వాళ్ళని పిలవమంటారా వద్దా? సరే పిలవండి. అందువలన మేము 5గురం,
మీ 14 మంది మొత్తం 19 మంది కలిసి ఈ డబ్బు పంచుకుందాం. ఎవరు అడిగినా సరే యేసుదాస్ గారు బతికే ఉన్నారని చెప్పాలి. అది అడిగితేనే, అంతేగాని ఎవరు అడిగినా యేసుదాస్ గారు అదే చెప్పకూడదు. కూడదా? సరే. నువ్వెవరు? పార్వతి. పార్వత ఎవతివే నువ్వు? నువ్వెవతివే? నేను యేసుదాసికి వదినా. నేను యేసుదాస్ భార్య అని. పార్వతి. ₹1 కోటి వారసురాలని. ఏంటి చూస్తున్నారు? ఎగ్జిబిషనా? ఆ లాటరీ టికెట్ ఉండాల్సింది నా దగ్గర. మర్యాదగా ఆ టికెట్ ఇచ్చేయండి. ఎంత మందికి చెప్పి చచ్చావురా? బతికి చెప్పావు, చచ్చి చెప్పుతున్నావు. ఇప్పుడు గాని నువ్వు బతుకుంటే ఒకే టికెట్ ఇచ్చేసి బయటికి వెళ్ళిపోండి. అలాగే కాసేపట్లో పోలీసులు వస్తారు. నీ చేతిలో లాటరీ టికెట్, సోఫాలో ఈకిలిస్తూ చచ్చిన గాడి శవాన్ని చూసి పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? అక్కడికే వస్తున్నా. యేసుదాస్ బతికుండగా రాని నువ్వు ₹1 కోటి కోసం యేసుదాస్ని చంపేసి లాటరీ టికెట్ నువ్వే కొట్టేశావని పోలీసులు లాఠీలతో కుళ్ళబొడుస్తారు. ఊహించుకుంటేనే ఇంత చెమట పట్టిందే. రేపు సెల్లో పెట్టి కుళ్ళబొడిస్తే అలా జరగకుండా ఉండాలంటే నా మాట విను. ఆడికి నీకు ఆల్రెడీ లింక్ ఉంది కాబట్టి ఇప్పుడు మేము చెప్పినట్టుగా నువ్వు వింటే లాటరీ డబ్బుల్లో నీ వాటా నీకు వస్తుంది. నా వాటా ఎంత? 50-50? అంత లేదమ్మా, 50% నీకే ఇస్తే వీళ్ళందరి సంగతి ఏంటి? ఆఖరిని వచ్చిన వాళ్ళు మిగిలిందే తినాలి మరి. అందుకని నీతో సహా కలిపి 20 మంది. నీకు దండం బాబోయ్. ఈ వాటాలు చాలు, ఈ శవం కంపు చాలు. ఈ శవాన్ని ఎక్కడే ఉంచితే ఆ కంపు ఊరంతా బాగా అందరికి తెలిసిపోతుంది. అప్పుడు మన చేతికి వచ్చేది ముప్పావలా ముప్పావలా చెంబు తెప్పలా ముప్పావలా డాన్స్ సత్తుంటే శవాన్ని ఏం చేద్దాం? లారీ తీసుకొస్తాను, ఊరంతా ఊరేగించండి. లేకపోతే తీసుకెళ్ళి ఏట్లో పారేయండి. మేము సాయం చేస్తాం కదా. మరి నా పెళ్లి సంగతి ఏంటి? ముందు శవం సంగతి తేలని. మళ్ళీ ఎట్టుకెళ్ళి ఎట్లో పడేయండి. ఓసారి గడ్డం గీసుకుంటే మళ్ళీ గీసుకోవా? ఈ లాజిక్ కూడా కరెక్టే. నిన్నేరా అలా ముద్దులో నుంచి చూస్తావేట్రా? రాదే. ఒరే అన్నయ్య, ఎందుకురా నన్ను ఇలా కొల్లబెడుతున్నారు? నా శవం నాకే కంపు కొడుతుందిరా. శవాన్ని పెట్లో పెట్టి పోడ్చలేదని నన్ను పట్టుకెళ్ళి స్వర్గం బయట చెత్త కుప్ప దగ్గర పెట్టేశారా. స్వర్గంలో స్కాచ్లు విస్కీలు ఊరించేస్తున్నాయిరా. రే, ₹1 కోటి దొరుకుతారు కదరా. ఆఫ్టర్ ఆల్ ₹6,000 ఖర్చు పెట్టి మన సాంప్రదాయ ప్రకారం నన్ను పోడ్చలేరా. అయ్య చచ్చిన అన్నవి, నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదరా. తమ్ముడు, నా తమ్ముడు శవాన్ని గోదావరిలో ముంచేస్తానంటే నేను ఒప్పుకోను. ఉప్పు పాత్ర సోర పెడతావా? లేదు. మా ఆచారం ప్రకారం చర్చిలో గంటలు ఠంగ్ ఠంగ్ అని మోగుతుండగా గొయ్యి తెచ్చి పూడ్చి పెడతాను. చర్చి గంట మోగానే ఊరంతా ఊరేగింపులా వస్తది. ఊరు జనాభా 2000 మరి. ఆపండి. శవాన్ని పూడ్చిపెట్టేస్తే లాటరీ ఇన్స్పెక్టర్ ఎవరితో మాట్లాడతాడు? ఆయన సమాత్తోనా? కొనపోలా ఉంటాడా? ఆడి ఎర్ర తొక్క నల్ల తొక్క. ఈ తొక్కలో అనుమానాలన్నీ ఆ వచ్చేవాడికి ఏం తెలుసు? ఇదిగో పలానా వాడు చూపిస్తే వాడే ఇన్నిసార్లు వాడాలా? ఓహో, అలా వాడానా? అందుకే నీ మొహం ఇలా వాడానా? నటించేది వీడేనా? నాకు అభ్యంతరం లేదు. నాకుంది. 10 ఏళ్ల నుంచి 10,000 ఇవ్వని ఎదవా ₹1 కోటి వస్తే ఇస్తాడైడు. అయితే నువ్వే. నాకు అడ్డొస్తుంది. ఏంటి నీకేదా సిగ్గు? నాకు సిగ్గు లేదు. నేను చదువుకునే రోజుల్లో నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా 13 ఇత్తడి పథకాలు కొట్టాను. ఈసారి గెలిస్తే ఎండి కొట్టవిస్తాం. అయితే నటించనా? వద్దు, జీవించు. ఓకే. నా పేరు డానియల్. నోరు జరగకపోతే డానీ అని పిలవండి. నువ్వు మాకు సహాయం చేయాలరా. ఒక అనాథ శవం ఉంది, పెట్లో పెట్టి తీసుకొస్తాం. దాన్ని మీ ఆచారం ప్రకారం పూడ్చిపెట్టాలి. కానీ ఒకటి, గంట మోగించాలి, సౌండ్ రాకూడదు. పూడ్చి పెట్టాలి, పక్క శవానికి తెలియకూడదు. పోనీ గొయ్యి తీయొచ్చా? అది తప్పదుగా. ఏంటి, సౌండ్ రాకూడదా? పక్క సమాధికి తెలియకూడదా? అంటే ఇది అనాథ శవం కాదు. మీరే ఎవరినో మర్డర్ చేసి ఉంటారు. అంటే నీ కళ్ళకు మేము ఎలా కనపడుతున్నావురా? తడి నాలుగులతో గొంతులు కోసేవాళ్ళ, చెప్పులు కుట్టేవాళ్ళ లుక్కు కాళ్ళ మీద, కటింగ్ వేసేవాళ్ళ లుక్కు బొచ్చు మీద ఉన్నట్టు నా మొత్తం లుక్కు కింద నుంచి పైదాకా బాడీ మీదే ఉంటది. ఎవడెప్పుడు పోతాడో చెప్పగలను. అబ్బా, నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు. ఫిబ్రవరి 31, 2007. నో డౌట్. నీకు నచ్చిన రాయి మీద చెక్కించి పెట్టుకో. నువ్వు పోవడానికి బోడంత టైం ఉందలేరా?
ఇంతకీ ఎవరిని మర్డర్ చేశారు? మేమెవరిని చంపలేదురా బాబు, పోయింది యేసుదాస్. అది ఓ యేసుదాసిని మర్డర్ చేశారా? వీడు బేతాళుడి కంటే ముదరలా ఉన్నాడు. ఇదిగో సమస్య ఏంటంటే ఫాదర్ లేడు. ఫాదర్ లేడని నువ్వు బాధపడకరా, మీ మదర్ని అడుగు. ఒక్కటి పీకనట్టు 40 పళ్ళు రాలిపోతాయి. పళ్ళు 40 కాదు 32. మధ్యలో నువ్వు ఎంటాడుతా అని తెలిసే నీయో 8 పళ్ళు కలిపి చెప్పాను రా పప్ప. ఫాదర్ అంటే మా ఫాదర్ కాదు, ఈ చర్చి ఫాదర్. ఊళ్ళో లేడు. ఇక్కడ ఎవరు మరణించినా రిజిస్టర్ లో సంతకం చేసి ఆయన ముందే పూడ్చిపెట్టాలి. అదే ఒరే బాబు, నీకు దండం పెడతాం, ఏదైనా చేసి పని మాత్రం చేరా బాబు. తప్పుద్దా? ఓ పని చేద్దాం. ఏంటది? పక్కూళ్ళో పట్టా పొందిన ఫాదర్ ఒకడున్నాడు, నేను మాట్లాడి తీసుకొస్తా. మా నూరోడు కాదు కాబట్టి మీ లొసుకులు ఏమి తెలియదు. కాకపోతే ఓ ముఖ్య విషయం ఏంటంటే, ఏంటిది? కోర్టులో నా వాటా నాకు రావాలి. ఇవ్వకపోతే ఏం చేస్తావు? శవాన్ని తీసి సైకిల్ మీద వేసుకుని ఊరేగుతాను. చూసావా ఈరోడు తగులుకున్నాడు జిడ్డులాగా. జిడ్డో గొడ్డో నువ్వు పితికింది ఏమన్నా పోతే అప్పనంగా వచ్చిందే కదా. ఒరే నువ్వేం ఫీల్ అవ్వకుండా నువ్వు ఆ పని మీద ఉండు, మేము వస్తావురా ధనియాలు. జస్వా, నేనా? నువ్వే జస్వా. నా జీవితంలో నన్ను ఇంత స్వీట్ గా పెంచిన మొట్టమొదటి దానివి నువ్వే. ప్లీజ్ లోపలికి రండి. జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ఎప్పుడు వస్తున్నాడని తెలుసుకున్నావా? ఎప్పుడు లాటరీ ఆఫీసర్ గొడవైనా నువ్వు స్పెషల్ గా పిలిచావని ఎంతో ఇంట్రెస్టింగ్ గా వచ్చాను తెలుసా పార్వతి. ఇన్ని రోజులు మనం ఎందుకు కలుసుకోలేకపోయాం? జస్వా, ఆ లాటరీ ఆఫీసర్ ని మన లైన్ లో పెట్టుకుంటే ఆ ₹1 కోటి మన ఇద్దరికే దక్కుతుంది కదా. ఆ తర్వాత నేను నీకే సొంతం. ఆహా, నువ్వెంత మంచిదానివి పార్వతి. ఈ రోజు నుంచి నా ప్రతాపం ఏంటో చూపిస్తా. అవునవును, కాకపోతే తుష్యమైన తోట. అసలు నీకు బుద్ధి ఉందా? ఏంటి? మనం వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను ఆ పనే చేస్తున్నాను. దీంతో సరసనా? రేపు లాటరీ ఆఫీసర్ వచ్చిన తర్వాత మొగుడు పెళ్ళాలు కలిసి ఎలా ఉండాలో రిహార్సల్ చేస్తున్నాం. హలో, కాస్త మూస్తావా? రండి. పిలుస్తుంది. ముందు లాటరీ డబ్బు ఎలా వస్తుందో అది చూడు, తర్వాత నీ సరసాలన్నీ పెట్టుకో. ఆ బుల్లబాయ్ పాలపుల్లయ్య ఇద్దరి మీద నాకు నమ్మకం లేదు. వాళ్ళు ఊర్లో వాళ్ళందరినీ మోసం చేయగలరు, కానీ ఈ ని మాత్రం మోసం చేయలేరు. ఈ క్షణం నుంచి ప్రతి క్షణం వరకు నువ్వు కుక్కలా వాళ్ళ వెంటపడి నక్కలా అన్ని విషయాలు తెలుసుకో. ఓకే ఓకే. ఐ జేశ్వర్, గో దిస్ సైడ్. ఓ థాంక్యూ. యా.